హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండి. టమాటా రసం, అలాగే అందులోకి కాంబినేషన్ ఉప్పు చేప వేపుడు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా మనం చేపను ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాము. చూడండి, నేను ఇలాంటి చేపలు తీసుకొని వీటిపైన బొచ్చింది కదా, వీటి మొత్తాన్ని తీసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త వేగాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసుకున్నాము. మంటను హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ క్రిస్పీగా ఫ్రై చేసుకున్నా అంతగా బాగోదు, కాబట్టి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మీరు తగినంత కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మనకు ఉప్పు చేప వేపుడు తయారైపోయింది. ఇప్పుడు టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇక్కడ రసాన్ని ప్రిపేర్ చేయడానికి నేను ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ధనియాలు 1 టీ స్పూన్, అలాగే మిరియాలు 1/2 టీ స్పూన్ వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా దంచుకున్నాక వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని కూడా ఇలా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నెను పెట్టుకుని ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే ఆవాలు 1 టీ స్పూన్. ఇవి వేగాక ఇందులో కరివేపాకు కొద్దిగా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఇందులో వేసి టమాటోస్ మొత్తం బాగా మగ్గించుకోవాలి. చూడడానికి మొత్తం చాలా సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, టమాటోస్ మొత్తం ఇలా మగ్గాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఇంగువ కొద్దిగా అండి, అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, చింతపండు రసం మొత్తం పోసేసాక ఇందులో ఉండే మిరపకాయలు, అలాగే టమాటో ముక్కలు, కరివేపాకు మొత్తాన్ని బాగా చించుకోవాలి. ఇందులో ఉండే మిరపకాయలని మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వరకు చించుకోండి, మిగిలిన వాటిని వదిలేయచ్చు. ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి, అలాగే మీరు తినగలిగే పులుపుకు తగిన నీళ్ళను పోసుకోవాలి. చూడండి, ఇలా నీళ్ళు మొత్తాన్ని పోసేసాక రసాన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉప్పు, అలాగే పులుపుని చెక్ చేసుకోవాలి. నాకైతే పులుపు సరిపోయిందండి, కాస్త ఉప్పు తక్కువైంది కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా వేసుకొని మూతను పెట్టి బుడగలు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, రసం పైన ఇలా బుడగలు వచ్చాయి కదా, ఇలా వచ్చినట్లయితే మనకు రసం తయారైపోయినట్టు. ఈ రసాన్ని పొంగు రానివ్వకూడదండి, పొంగు వచ్చినట్లయితే టేస్ట్ మొత్తం పోతుంది. ఇప్పుడు అలాగే మూతని పెట్టేసి కాస్త చల్లారాక అన్నంలోకి టమోటా రసం, అలాగే ఉప్పు చేపతో నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఒక్క ముద్దు కూడా మిగిల్చుకుంటూ తినేస్తారు, అంత బాగుంటాయి ఈ రసం. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.